శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు గ్రహ సంచారం బాగుందండి. అక్టోబర్ మాసంలో గత 3 నెలలుగా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ధనుసు రాశి వారు 3 నెలలుగా కాస్త మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ ఇబ్బంది తొలగిపోయినని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోయాయని చెప్పుకోవచ్చు. అదృష్టకాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. అలాగే అభిష్ట సిద్ధి విశేషంగా ఉంది. ధనాదాయం బాగుంది, ఆరోగ్యం బాగుంది, గతంలో కంటే బాగుంది. గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు ఆరోగ్య విషయంలో, ధన విషయంలో. కానీ ఇప్పుడు ధన విషయంలో బాగుంది. ఏదో విధంగా సమయానికి ధనం చేతికి అందుతుంది. విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, విందు వినోదాలు పాల్గొంటారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే మంచి ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త ప్రణాళిక వేసుకుంటారు. కొత్త వ్యవహారానికి శ్రీకారం చుడతారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు చేయించుకుంటారు. మీకు గౌరవ మర్యాద పొందుతారు. బంధుమిత్రవర్గం, బంధువులు, మిత్రులు వాళ్ళ యొక్క ఆదరణ మీ మీద ఉంటుంది. అంటే చేతి సాయం కానీ మాట సాయం కానీ ఉంటుంది మీకు. అలాగే మీరు ఎప్పటి నుంచో అనుకున్న పనులు, అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కొన్ని వ్యవహారం అవ్వట్లేదు, 3 నెలలుగా అనుకున్నారు, ఆ వ్యవహారం కూడా అనుకోకుండా అవుతుంది, అది సక్సెస్ అవుతుంది. ఏదైనా సరే మీరు తలపెట్టిన కార్యాలు అనుకోండి నెరవేరుతాయి. శత్రువులు, గతంలో ఉన్న శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే రక్త సంబంధికులతో కూడా మీకు బాగుంది. గత 3 నెలలుగా మీ యొక్క రక్త సంబంధికులతో కొన్ని చికాకులు, గొడవలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి సర్దుకుంటాయి. అలాగే బాగుంది, అన్ని విషయాలు బాగున్నాయేమో ధనుసు రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో. అయితే మీరు గురువుని, ధనుసు రాశి గురువు కాబట్టి ఎక్కువ గురువు ఆరాధన చేసుకోవాలి మీరు. అది గురువుల్ని బ్రాహ్మణుల్ని పెద్దవాళ్ళని గౌరవించండి. ఎట్టి పరిస్థితులు వాళ్ళని అఘోరపరచవద్దు. వాళ్ళకి మర్యాద ఇవ్వండి. వాళ్ళకి ఆశీస్సు తీసుకోండి. వాళ్ళకి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి బ్రాహ్మణులకి, గురువులకి, పెద్దవాళ్ళకి వాళ్ళ ఆశీస్సు తీసుకోండమ్మా, చాలా మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు బాగుందండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది. మీకు షేర్ మార్కెట్ బాగుందండి. అలాగే సినిమా, టీవీ రంగంలో ఉన్న వరకు కూడా బాగుందండి. మీకు మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందని మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి. అలాగే మంచి అవార్డు కూడా రావడానికి అవకాశం ఉందని మీకు. ఇకపోతే ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి బాగుందండి. గతంలో కంటే బాగుంది. ప్రజలకి కావాల్సిన వ్యవహారాలు మీరు చేస్తారు. అలాగే మీకు గుర్తింపు వస్తుంది. గౌరవ పురస్కారం కూడా లభిస్తాయి. అయితే మీకు శత్రువులు ఉంటారు, నరఘోష ఉంటుంది. ధనం మాత్రం మంచి నెలలో ఖర్చు అవుతుంది, అది మాత్రం చూసుకోండి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. సొంతంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావచ్చు. అలాగే మీకు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. పక్క వాళ్ళతో మంచిగా ఉంటారు. అలాగే విద్యార్థులకి బాగుంది, మంచిగా చదువుతారు. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోరు. ఇక వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క ప్రయత్నాలు మంచిగా జరుగుతాయి, సాగుతాయి, ఫలిస్తాయి. ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారికి అక్టోబర్ మాసంలో నేను చెప్పినవి కేవలం మాస ఫలితాలు, గోచార ఫలితాలు మాత్రమే. ఇది మీకు 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% మీ యొక్క జన్మ జాతకం, జన్మ లగ్నం, మీ జాతకంలో జరిగే దశ, అంతర్దశ, మీ జాతకంలో లగ్నాత్తు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి బట్టి ఉంటుంది. నేను చెప్పిన విషయాలు కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన విషయాలు జరిగినాయండి, మాకు మంచి జరిగిందని కొంతమంది అయితే మీ గురువుగారు మీరు ఏదో రాశి వాళ్ళు చెప్తున్నారు, మాకు అవ్వట్లేదు కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నా వీడియో చూసి వీక్షలు గమనించండి అమ్మా.
గమనించండి. దయచేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా అవి జాగ్రత్తగా పరిశీలన చేయించుకోండి. కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకుంటే తప్పకుండా మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీరు ధనుసు రాశి వారు అక్టోబర్లో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమిటాయి అంటే, ప్రథమంగా గురు ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. గురు ఆరాధన చేసుకోవాలి. దత్తాత్రేయ ఆరాధన, అలాగే దత్తాత్రేయ స్తోత్రాలు, దక్షిణామూర్తి ఆరాధన, పూజలు, స్తోత్రాలు, అలాగే సాయిబాబా దర్శనము, అలాగే సాయిబాబాకి గురువారం నియమాలు, అలాగే రాఘవేంద్ర స్వామి దర్శనం. అలాగే ఏంటంటే గురు ఆరాధన చేసుకోవాలి, గురువారి నియమాలు పాటించాలి. గురువారం ఏదో ఒక గురు దేవాలయానికి వెళ్ళి ప్రదర్శన చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలి, పాద దర్శనం చేసుకోవాలి. అలాగే అదే రోజు ఏదన్నా గురువులకి యథాశక్తి దక్షిణ తాంబూలం వచ్చి ఆశీస్సు తీసుకోవాలి, అక్షంతలు వేయించుకోండి. ఆ చేతిలో అరటిపళ్ళు పెట్టండి. ఆ గురువారం రోజున మీరు అరటిపళ్ళు అంటే ఎల్లో కలర్లో ఉన్నాయి పదార్థాలు, అరటిపండు లేకపోతే తీపి లడ్డు, ఇలా ఎల్లో కలర్ పదార్థాలు పంచండి. ఎవరికన్నా స్వీట్లన్నా సరే పంచండి. ఇకపోతే మీరు ఒకసారి శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అలాగే శనికి తైలాభిషేకం చేయించుకోండి అమ్మా, శనికి తైలాభిషేకం చేయించుకోండి. ఇక గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, కాకి తీపన్నం పెట్టండి. మీకు భిక్షగాలు తారసపడితే భిక్షగాలకు ఆహారం పెట్టండి, వీలైతే పెరిగన్నం పెట్టండి, లేదా అరటిపండు పెట్టండి, లేదా బ్రెడ్ పెట్టండి. ఎంతో కొంత చేతిలో ధనాన్ని ఇవ్వండి. ఇకపోతే ముఖ్యంగా ఇది ఈ అక్టోబర్ మాసం నవరాత్రులు, దసరా నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని సేవించండి, అమ్మవారికి పూజలు చేయించుకోండి, అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి. ఇప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో కూడా అమ్మవారి దేవాలయాలు ఉన్నాయండి. దుర్గాదేవి, పార్వతీదేవి, మీనాక్షి, నోకాల తల్లి, అలాగే ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ఎవరైనా సరే అండి అంతా అమ్మే. అమ్మల కన్నా అమ్మ, అంతా దుర్గాదేవి అన్ని చోట్ల. అందుగురించి సేవించండి. అలాగే హోమాలు జరుగుతాయి నవరాత్రులు, ఒకసారి హోమం చేయించుకోండి. అలాగే అన్నదానంలో పాల్గొనండి. యథాశక్తి మీరు కూడా అన్నదానానికి కావాల్సిన సామాగ్రి ఇవ్వండి. చక్కగా అమ్మవారిని సేవించండి. అందువలన ఈ ధనుసు రాశి వారు భయపడొద్దన్నమ్మా. చక్కగా నేను చేసిన పరిహారాలు, చెప్పిన పరిహారాలు చేసుకోండి. మీకంతా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం భవతు. స్వస్తి.